Okay, hello students. Next to 8th problem చూద్దాం. From the following receipts and payments account, prepare income and expenditure account of Sandeep Education Society for the year ended 31st March 2020. So అందులో మనకు receipts కొన్ని payments ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఒకసారి అబ్జర్వేషన్ చేస్తే ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, సబ్స్క్రిప్షన్, సేల్ ఆఫ్ న్యూస్ పేపర్, సేల్ ఆఫ్ కంప్యూటర్స్, డొనేషన్స్, టోర్నమెంట్ ఫండ్ అండ్ అదేవిధంగా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా మనకు ఇచ్చారు. సో ఇది మన మెటీరియల్లో ప్రాబ్లం నెంబర్ 8th వన్. సో ఇంటర్మీడియట్ వాళ్ళకు ఇంటర్మీడియట్ పాయింట్ ఆఫ్ వ్యూలో 8th ప్రాబ్లం గుడ్ ఎనఫ్ సరిపోతుంది లాస్ట్ ప్రాబ్లంగా. అండ్ అంతకు మించి అక్కర్లేదు. సో అక్కడ వరకు చూసుకుంటే సరిపోతుంది. రీసెంట్ మే 2021 ఎగ్జామ్ రాసే వాళ్ళకైతే అది గుడ్ ఎనఫ్ అనమాట. నేను బ్యాలెన్స్ షీట్ మోడల్ అనేటువంటిది ఇందులో మీకు చెప్పట్లేదు. సో కారణం ఏంటి అంటే మనకు అంత అవసరం లేదు ప్రజెంట్ అయితే. సో 2021 ఎగ్జామ్ రాసే వాళ్ళకైతే ఇది అవసరం లేదు. నెక్స్ట్ బ్యాచెస్ ఉంటారు కదా, దాని తర్వాత బ్యాచ్ వాళ్ళకు అవసరం అవుతుంది. సో బ్యాలెన్స్ షీట్ మోడల్స్ కూడా ఓకే. అప్పుడు మనం నెక్స్ట్ బ్యాచ్ రిలేటెడ్ వాళ్ళకు ఖచ్చితంగా మనం కంటిన్యూ చేయడం జరుగుతుంది. బ్యాలెన్స్ షీట్ మోడల్ కూడా చెప్తాను. ఓకే రైట్. సో ప్రాబ్లంలోకి వెళ్దాం. సో ఇక్కడ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఆఫ్ సందీప్ ఎడ్యుకేషన్ సొసైటీ. Okay, for the year ending 31st March 2020. Okay, right. Problem చూద్దాం. ఓకే సారీ రైట్. ఫస్ట్ రిసీట్స్ వైపు మనకి ఇక్కడ ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇచ్చాడు. సో ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి ఎటువంటి అడిషనల్ ఇన్ఫర్మేషన్స్ లేవు కాబట్టి బై ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్. ఒక్కొక్కసారి మనకు ఇన్వెస్ట్మెంట్స్ కూడా ప్రాబ్లంలో చెప్తాడు. అక్కడ ప్రాబ్లంలో ఇన్వెస్ట్మెంట్స్ చెప్పి రిలేటెడ్ 10% అని 20% అని ఇలా చెప్తే అప్పుడు దాన్ని బట్టి మనం కన్సిడర్ చేయాల్సి వస్తుంది. అంటే అక్రూడ్ ఇంట్రెస్ట్ ఏదన్నా ఉన్నాయా అనే ఇన్ఫర్మేషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఈ ప్రాబ్లంలో అయితే ఇన్వెస్ట్మెంట్స్ అని ఇచ్చాడు కానీ పేమెంట్ సైడ్లో 10% అని 15% అని చెప్పలేదు. సో కాబట్టి డైరెక్ట్గా ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ రికార్డ్ చేయడమే. సో 5,000 రూపీస్. 5,000. నెక్స్ట్ సబ్స్క్రిప్షన్స్. బై సబ్స్క్రిప్షన్స్ మనకు 90,000 ఉంది సబ్స్క్రిప్షన్స్. అందులో అడిషనల్ ఇన్ఫర్మేషన్లో కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయి. 2 పాయింట్స్ ఉన్నాయి చూద్దాం. సో ముందుగా సబ్స్క్రిప్షన్స్ డ్యూ 16,000 అని ఇచ్చాడు. ఇయర్ ఏం చెప్పలేదు, ఇయర్ ఎండింగా బిగినింగ్గా ఏమీ చెప్పలేదు. సబ్స్క్రిప్షన్ డ్యూ అన్నాడు. ఇప్పుడు మనం ఏమనుకోవాలంటే కరెంట్ ఇయర్కి సంబంధించినగా మనం కన్సిడర్ చేయడమే. సో కాబట్టి ప్లస్ అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్స్ డ్యూ అని రికార్డ్ చేసి సో వాల్యూ ఎంత అంటే 16,000 16,000. సో 1,06,000. తర్వాత నెక్స్ట్ వన్ సబ్స్క్రిప్షన్స్ పెయిడ్ ఇన్ అడ్వాన్స్ ఆన్ 31/3/2020 వాట్ 2,500. సో సి ఇంపార్టెంట్. సబ్స్క్రిప్షన్స్ పెయిడ్ ఇన్ అడ్వాన్స్ అని ఇచ్చాడు. సో అడ్వాన్స్ 31/3/2020 అని చెప్పాడు. అంటే అక్కడ ఏం చెప్పాడంటే ఇయర్ ఎండింగ్ డేట్లో రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, పెయిడ్ ఇన్ అడ్వాన్స్. సో దాని అర్థం ఏంటంటే పెయిడ్ ఇన్ అడ్వాన్స్ అంటే ఇక్కడ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. యాక్చువల్గా సబ్స్క్రిప్షన్స్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ వస్తుంది, నాట్ పెయిడ్ ఇన్ అడ్వాన్స్. సో 31/3/2020లో రిసీవ్ చేసుకున్నారు. 31/3/2020లో రిసీవ్ చేసుకోవడం జరిగింది. అంటే
నెక్స్ట్ ఇయర్కి సంబంధించింది, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉందో 1/4/2020 నుంచి 31/3/2021కి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉందో ఈ ఇయర్కి సంబంధించినటువంటి సబ్స్క్రిప్షన్స్ అనమాట. కాబట్టి దాన్ని మనం ఏం చేయాలి, మైనస్ చేసుకోవాలి. సో కరెంట్ ఇయర్ది కాదు కాబట్టి రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, ఇది నెక్స్ట్ ఇయర్కి సంబంధించినటువంటిది. సో కాబట్టి దీన్ని మైనస్ చేయాలన్నమాట. సో వాల్యూ ఎంత అంటే 2500. సో అది రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, నాట్ పెయిడ్ ఇన్ అడ్వాన్స్. ఒకవేళ పెయిడ్ ఇన్ అడ్వాన్స్గా ఉంటే దాన్ని చేంజ్ చేసుకోండి. సో రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, సో 1,03,500. సో 1,03,500. నెక్స్ట్ వన్, సేల్ ఆఫ్ న్యూస్ పేపర్. చూడండి, న్యూస్ పేపర్ సేల్స్ వచ్చినప్పుడు దాన్ని మనం ఏం చేస్తుంటే ఒక రెగ్యులర్ ఇన్కమ్గానే ట్రీట్ చేయాలి. ఎందుకంటే ఈ న్యూస్ పేపర్స్ అనేటువంటి రెగ్యులర్గా పర్చేస్ చేస్తుంటారు, రెగ్యులర్గా సేల్స్ చేస్తుంటారు. సో మనందరికీ తెలిసింది న్యూస్ పేపర్స్ మీ ఇంట్లో కానీ మన ఇంట్లో కూడా మనం ఏం చేస్తామంటే రెగ్యులర్గా పర్చేస్ చేస్తాం, రెగ్యులర్గా సేల్స్ చేస్తాం. సో కాబట్టి అది రెగ్యులర్ ఇన్కమ్గానే ట్రీట్ చేయండి. సో బై సేల్ ఆఫ్ న్యూస్ పేపర్స్, సేల్ ఆఫ్ న్యూస్ పేపర్, సో 3,000 రూపీస్, 3,000. నెక్స్ట్ సేల్ ఆఫ్ కంప్యూటర్, రైట్. సేల్ ఆఫ్ కంప్యూటర్ అనేటువంటి మనకు అది అసెట్ సేల్స్ అంటే క్యాపిటల్ రిసిట్. ఈ క్యాపిటల్ రిసిట్ మనకి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లో మనం రికార్డ్ చేయకూడదు. సో దీనికి రిలేటెడ్గా మనకు బుక్ వాల్యూ అనేటువంటి చెప్తే అప్పుడు మనం దాన్ని తీసుకోవాలి. సో ప్రాబ్లంలో బుక్ వాల్యూ అనేటువంటి ఎక్కడా కూడా చెప్పలేదు. సో కాబట్టి ఆ పాయింట్ వదిలేసేయండి. నెక్స్ట్ డొనేషన్స్. డొనేషన్స్ అనేటువంటి మనకేంటంటే జనరల్గా 2 టైప్స్ ఆఫ్ డొనేషన్స్ ఉంటాయి. డొనేషన్స్ జనరల్ డొనేషను, స్పెసిఫిక్ డొనేషను. ప్రాబ్లంలో ఏమీ చెప్పలేదు అనుకోండి, అది జనరల్ డొనేషన్గా తీసుకోవాలి. ప్రాబ్లంలో ఏదన్నా పర్టికులర్గా చెప్పాడు అనుకోండి, అప్పుడు అది స్పెసిఫిక్ డొనేషన్గా తీసుకోవాలి. ఇప్పుడు అండ్ మనకి ఇంకోటి ఏంటంటే పాయింట్ ఇక్కడ డొనేషన్స్ మనకి ఏమీ మెన్షన్ చేయలేదు నాన్న. సో డొనేషన్స్ సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. సో కాబట్టి మనం దాన్ని జనరల్ డొనేషన్గా ట్రీట్ చేయడమే. సో బై డొనేషన్స్, బై డొనేషన్స్. సో వాల్యూ ఎంత అంటే 85,000. సో వాల్యూ ఏంటంటే 85,000, రైట్. నెక్స్ట్ టోర్నమెంట్ ఫండ్ అని ఇచ్చాడు. టోర్నమెంట్ ఫండ్ 1 lakh ఉంది, టోర్నమెంట్ ఎక్స్పెన్సెస్ 80,000 ఉంది. సో టోర్నమెంట్ ఫండ్ ఎంత ఉందంటే 1 lakh ఉంది, టోర్నమెంట్ ఎక్స్పెన్సెస్ ఎంత ఉందంటే 80,000 ఉంది. అంటే ఇక్కడ 20,000 రూపీస్ ఏముంది ఎక్కువగా, ఫండ్ వాల్యూ ఎక్కువ ఉంది. సో ఫండ్ వాల్యూ ఎక్కువగా ఉంది కాబట్టి దాన్ని మనం ఎక్కడ తీసుకోవాలి అని అంటే బ్యాలెన్స్ షీట్లో రికార్డ్ చేసుకోవాలి. సో ఫండ్ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని మనం ఏం చేయాలంటే బ్యాలెన్స్ షీట్ లయబిలిటీస్లో రికార్డ్ చేసుకోవాలన్నమాట. సో లీవ్ ఇట్, ఇక్కడ రాదు, వదిలేసేయండి. నెక్స్ట్ రెంట్. సో రిసిట్స్ కంప్లీట్ అయిపోయింది, పేమెంట్ సైడ్కి వెళ్దాం. రెంట్ 36,000. రెంట్కి సంబంధించి మనకు అడ్జస్ట్మెంట్స్ అవుట్ స్టాండింగ్ రెంట్ ఇచ్చాడు. సో 4,000 రూపీస్ ఇచ్చాడు. సో టు రెంట్ వాల్యూ వచ్చి మనకి ఇక్కడ 36,000 ప్లస్ అవుట్ స్టాండింగ్ రెంట్ 4,000, అవుట్ స్టాండింగ్ రెంట్ 4,000. సో వాల్యూ ఎంత అంటే 40,000 రూపీస్. తర్వాత నెక్స్ట్ వన్ పోస్టేజ్ ఎక్స్పెన్సెస్. సో పోస్టేజ్ ఎక్స్పెన్సెస్ విషయానికి వస్తే అక్కడ పోస్టేజ్ ఎక్స్పెన్సెస్ 12,500 ఉంది. దీంతో పాటు ప్లస్ 12,500 ప్లస్ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఎంత ఉందంటే పోస్టేజ్ 2,500 ఉంది, ప్లస్ 2,500. సో ఇక్కడికి మనకి ఎంత అవుతుందంటే 12,500 ప్లస్ 2,500 15,000 రూపీస్, 15,000. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్, మనకు అది అసెట్, రికార్డ్ చేయొద్దండి, వదిలేసేయండి. నెక్స్ట్ ఫర్నిచరు అసెట్ రికార్డ్ చేయకూడదు. దానిపైన మనకు డిప్రిసియేషన్ ఏమైనా ఉంటే అది రికార్డ్ చేసుకోవాలి, డిప్రిసియేషన్ కూడా ఇవ్వలేదు, లీవ్ ఇట్. నెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్. సో అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్స్ ఎంత ఉందంటే 10,000 రూపీస్. సో అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్స్ ఎంత ఉందంటే 10,000 రూపీస్. నెక్స్ట్ శాలరీస్,
శాలరీస్కి సంబంధించి అడ్జస్ట్మెంట్ ఇచ్చాడు. ఏమి ఇచ్చారు అంటే అవుట్ స్టాండింగ్ ఇచ్చారు. సో శాలరీస్ 1,75,000 ప్లస్ అవుట్ స్టాండింగ్ శాలరీస్ 24,500. సో రెండు యాడ్ చేసుకుంటే 1,99,500 అవుతుంది. 1,99,500. నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెన్సెస్. సో ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెన్సెస్ కాబట్టి ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెన్సెస్ డెబిట్ సైడ్, ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెన్సెస్. సో మనకు ఇక్కడ 16,000 ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెన్సెస్ 16,000. తర్వాత టోర్నమెంట్ ఎక్స్పెన్సెస్ కంప్లీట్ చేసుకున్నాం. సో పేమెంట్ సైడ్ కూడా మొత్తం ఫినిష్ అయింది. రిసీట్ సైడ్ పూర్తిగా కంప్లీట్ చేసుకున్నాం. అండ్ అడ్జస్ట్మెంట్స్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా పూర్తిగా ఫినిష్ చేసుకున్నాం. సో ఇక్కడికి ఇక మనం ఏం చేయాలి అంటే అకౌంట్ క్లోజ్ చేయడమే. సో ఏ వైపు అయితే ఎక్కువ ఉంటుందో దాన్ని రెండు వైపులో రాయడం, డిఫరెన్షియేషన్ని రాయడం. సో ఇప్పుడు అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడ ఒక 2 lakhs కనిపిస్తుంది ఆల్మోస్ట్, ఇక్కడ కూడా మోర్ దాన్ 2 lakhs కనిపిస్తుంది. సో కాబట్టి ఇదే ఎక్కువ ఉంది. సో తీసుకుందాం 500, 6, 15, 20, 0, 2, 6, 9, 15, 5, 20, 0, 2, 3, 12, 3, 12, 13, 14 and 4, 18, 8, 1, 1, 2, okay, 2,80,500, 2,80,500 అన్నమాట. రైట్, ఈ వైపు కూడా 2,80,500 రాయండి. సో ఇది ఒకసారి టోటల్ చేద్దాం. 1,03,000, 1,08,000, 1,11,000, 1,11,500, 85,500. సో 0, 0, 5, 6 and 9. సో 1,96,500 వచ్చింది ఇక్కడ. 1,03,000, 1,08,000, 1,11,000, 1,11,000, 85,500. సో ఇప్పుడు 2,80,500లో నుంచి 1,96,500 మైనస్ చేద్దాం. సో 0, 0, 5 అండ్ ఓకే 3, 8. సో 83,500, 83,500 రూపాయలు. దీన్ని మనం ఏం రాస్తాం? బై డెఫిషిట్ అని రాయడం జరుగుతుంది. సో బై డెఫిషిట్ అని రాయడం జరుగుతుంది. సో ఇది మనకు ప్రాబ్లం. ఓకే, సో దిస్ ఇస్ ద ప్రాబ్లం. సో వీడియో పాస్ చేసి రాసుకోండి అన్న. అండ్ ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్, ఒక్క నిమిషం. సో మనకేంటంటే చిన్న ఇన్ఫర్మేషన్ అన్న, డొనేషన్స్ ఇక్కడ రాసుకున్నాం. గుర్తుపెట్టుకోండి, ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది డొనేషన్స్ సంబంధించి. డొనేషన్స్ ఎప్పుడైనా జనరల్ డొనేషన్స్ వచ్చినప్పుడు, అంటే నార్మల్ డొనేషన్స్ ఇచ్చినప్పుడు స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదనుకోండి, చేయకపోతే మనం జనరల్ డొనేషన్గా తీసుకుంటాం, బాగానే ఉంది. కానీ అక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు ఇన్ కేస్ సబ్స్క్రిప్షన్స్ 1 lakh ఉందనుకుందాం, డొనేషన్స్ మనకు జనరల్ డొనేషనే 1,10,000 ఉందనుకుందాం. అంటే సబ్స్క్రిప్షన్స్ కన్నా డొనేషన్ అమౌంట్ ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు మనం ఎలా ట్రీట్ చేయాలంటే దీన్ని చెప్పినా చెప్పకపోయినా స్పెసిఫిక్ డొనేషన్గా ట్రీట్ చేయాలి. దాన్ని ఎక్కడ తీసుకెళ్ళాలి? అప్పుడు బ్యాలెన్స్ షీట్లో రికార్డ్ చేయాలి. ఓకేనా? సో సబ్స్క్రిప్షన్స్ ఒకవేళ 1 lakh ఉంది, డొనేషన్స్ 1,10,000 ఉంది. సో అప్పుడు దాని అర్థం ఏంటి? సబ్స్క్రిప్షన్ కన్నా డొనేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. సో అప్పుడు అలాంటి పరిస్థితిలో మనం ఏం చేయాలి అని అంటే దాన్ని స్పెసిఫిక్ డొనేషన్గా ట్రీట్ చేసి దాన్ని బ్యాలెన్స్ షీట్లో రికార్డ్ చేసుకోవడం బెటర్ ఆప్షన్. ఓకే, రైట్. సో నోట్ చేసుకోండి. సో వీడియో పాస్ చేసి ప్రాబ్లం నోట్ చేసుకోండి.
ఓకే, ఒక చిన్న ప్రాబ్లం మిస్ అయింది. ఫిఫ్త్ ప్రాబ్లం మనం మెటీరియల్లో. సో దాంట్లో చూద్దాం. డ్యూరింగ్ 2019-20 రెంట్ పెయిడ్ బై ఫ్రెండ్స్ క్లబ్ వాజ్ ₹18,500. ఫైండ్ అవుట్ ద అమౌంట్ ఆఫ్ రెంట్ టు బి షోన్ ఇన్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st March 2020. సో ఈ ప్రాబ్లం చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే ప్రీపెయిడ్ రెంట్, అవుట్ స్టాండింగ్ రెంటు ఇవి ఇచ్చాడు మనకు. సో వీటిని బేస్ చేసుకొని ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్కి ఎంత చూపించాలి అనేటువంటి అడిగాడు. సో చూద్దాం. రైట్. సో ముందుగా రెంట్ పెయిడ్ యాజ్ పర్ receipts and payments అకౌంట్ ప్రకారంగా 18,500 దీనికి కరెంట్ ఇయర్కి సంబంధించిన అవుట్ స్టాండింగ్ రెంట్ యాడ్ చేసుకోవాలి. సో ఆన్ ఇయర్ ఎండింగ్ 31/3/2020 ఇది మనం ఇయర్ ఎండింగ్ డేట్. ఈ అవుట్ స్టాండింగ్స్ ఎప్పుడు కరెంట్ ఇయర్ ఎండింగ్లో కరెంట్ ఇయర్ది అవుతుంది. ఇయర్ ఎండింగ్ డేట్ ఇచ్చినారనుకోండి, అది కరెంట్ ఇయర్ది అవుతుంది. సో ఇది కరెంట్ ఇయర్ యొక్క అవుట్ స్టాండింగ్ రెంట్ కాబట్టి యాడ్ చేసుకుంటాం. 7,000 రూపీస్. నెక్స్ట్ 25,500. తర్వాత అదే అవుట్ స్టాండింగ్ రెంట్ ఓపెనింగ్ ఉంది కదా, దాన్ని మైనస్ చేయాలి. సో అవుట్ స్టాండింగ్ రెంట్ ఆన్ 1/4/2019 ఇది ఓపెనింగ్. దీన్ని ఏం చేయాలి అంటే మైనస్ చేసుకోవాలి. సో ఎందుకంటే అది కరెంట్ ఇయర్ది కాదు. సో ప్రీవియస్ ఇయర్ అవుట్ స్టాండింగ్ కరెంట్ ఇయర్కి వచ్చి ఉంటుందనా, ప్రీవియస్ ఇయర్ అవుట్ స్టాండింగ్ రెంట్ కరెంట్ ఇయర్కి వచ్చి ఉంటుంది. ఓపెనింగ్ డేట్లో ఉందంటే అది ప్రీవియస్ ఇయర్కి రిలేటెడ్ అనమాట. ఇది కరెంట్ ఇయర్కి రిలేటెడ్. కరెంట్ ఇయర్దే మనం ప్లస్ చేసుకుంటాం. ఓకే రైట్, ఇది మైనస్ చేసుకోవాలి. తర్వాత ప్రీపెయిడ్ విషయానికి వెళ్దాం. ప్రీపెయిడ్ రెంట్ బిగినింగ్ ఉండేది యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ ఎండింగ్లో మనం దాన్ని పే చేసి ఉంటాం. అంటే దాని అర్థం ప్రీవియస్ ఇయర్ ఎండింగ్లో పే చేశాము అని అంటే నెక్స్ట్ ఇయర్కి సంబంధించిందే కదా, అంటే కరెంట్ ఇయర్కి సంబంధించిందే కదా. సో ప్రీవియస్ ఇయర్ ఎండింగ్లో పే చేసి ఉంటాం కాబట్టి అది కరెంట్ ఇయర్కి సంబంధించిన రెంట్ అవుతుంది. సో ప్రీపెయిడ్ రెంట్ ఆన్ 1/4/2019 ఇది మనకు కరెంట్ ఇయర్ని ఇండికేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో కరెంట్ ఇయర్ని ఇండికేట్ చేయడం జరుగుతుంది కాబట్టి అది యాడ్ చేసుకోవాలి. 6,000. ఇది బాగా గమనించండి. ప్రీవియస్ ఇయర్ ఎండింగ్లో పే చేసాము అని అంటే అది ప్రీపెయిడ్ అవుతోంది కాబట్టి అది నెక్స్ట్ ఇయర్కి సంబంధించింది. నెక్స్ట్ ఇయర్ అంటే ఇప్పుడు కరెంట్ ఇయర్. ప్రీవియస్ ఇయర్ ఎండింగ్లో పే చేశాడు కానీ అది ప్రీపెయిడ్ అంటే దాని అర్థం నెక్స్ట్ ఇయర్కి సంబంధించింది. నెక్స్ట్ ఇయర్ అంటే ఏంటి, కరెంట్ ఇయర్. అందువల్ల యాడ్ చేసుకుంటాం. సో నెక్స్ట్ మైనస్ ప్రీపెయిడ్ రెంట్ ఆన్ 31/3/2020 అంటే నెక్స్ట్ ఇయర్కి సంబంధించింది. సో నెక్స్ట్ ఇయర్కి సంబంధించిన రెంట్ ఇప్పుడే పే చేశాడు, దాన్ని మైనస్ చేసుకుంటాం. 7,000 రూపీస్. సో ఫైనల్గా 19,500 అనేటువంటిది ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లోకి తీసుకోవాలి. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లో తీసుకోవాల్సి వస్తుందన్నమాట. సో ఇది ప్రాబ్లం నోట్ చేసుకోండి. సో మే 2021 ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఏదైతే ఉంటుందో, ఏపీ ఇంటర్ ఎగ్జామ్స్ ఏదైతే ఉంటుందో, లేదా ఇంటర్ ఎగ్జామ్స్ ఏపీ కావచ్చు తెలంగాణ కావచ్చు, సో ఇంటర్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకు ఈ వీడియోతో సరిపోతుంది. సో వాళ్ళకు గుడ్ ఎనఫ్. సో వీటి వరకు చూసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే రైట్, థ్యాంక్ యూ.